ఏపీలో కాపు మంటలు కొనసాగుతున్నాయి. పవన్ కళ్యాణ్ కు కులాన్ని ఆపాదించే ప్రయత్నం జరుగుతుందని జనసేన ఎమ్మెల్యే ధర్మరాజు ఆరోపించారు. అన్ని సామాజిక వర్గాలను కలుపుకోవాలన్నదే పవన్ ప్రయత్నమన్నారు ఆయన. పవన్ ను కులానికి పరిమితం చేసి వైసీపీ రాజకీయం చేస్తుందన్నారు. కూటమి పొత్తుల్లో భాగంగానే పవన్ పిఠాపురంలో పోటీ చేశారంటున్న ధర్మరాజుతో మా స్పెషల్ కరెస్పాండెంట్ రవికుమార్ ఫేస్ టు ఫేస్. కాపు సామాజిక వర్గం కేంద్రంగా ఏపీలో రాష్ట్ర రాజకీయాలు కొనసాగుతున్న పరిస్థితి. జనసేన పార్టీ వైసీపీ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. ప్రస్తుతం మనతోటి ఉంగుటూరు శాసనసభ్యులు ధర్మరాజు ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి మొత్తం ఈ 2 రోజులుగా కూడా మొత్తం ఒకే సామాజిక వర్గం చుట్టూ రాజకీయం నడుస్తున్న పరిస్థితి ఎలా చూస్తారు? ఉప ముఖ్యమంత్రి వర్యులు మా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన దాన్ని, అంటే దేశం సమాజాన్ని అభివృద్ధి పదంలో నడిపించే విధంగా మన అందరం కలిపి వెళ్ళాలంటే దాన్నే కులాల గురించి మాట్లాడుతూ అందరినీ కలుపుకుని వెళ్దామంటే దాన్ని ఏదో కులాలని గురించి మాట్లాడుతూ ఈ వైసీపీ నాయకులు వక్రీకరిస్తూ చాలా దారుణంగా, అంటే ఆయన్ని ఒక కులానికే ఆపాదిస్తాం అనే ఉద్దేశంతో ఆ నాయకులు చేస్తున్న ప్రయత్నం ఎప్పటికీ అవ్వదు. ఏదైతే మన ఉప ముఖ్యమంత్రి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో ఆయన ఆశయాలు సిద్ధాంతాలని బలంగా తీసుకువెళ్ళే మతాల ప్రస్తావన లేని రాజకీయం చేస్తాం. ఎక్కడా కూడా ప్రాంతీయతనే గుర్తించుకుంటేనే దేశ ప్రస్తావన లేదు అంటున్నారు. కానీ పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేయడానికి సామాజిక వర్గం ఆధారంగానే అక్కడ పోటీ చేశారనేది ప్రధానంగా వైసీపీ నుంచి వస్తున్న విమర్శ. ఒకే చోట నుంచి పోటీ చేస్తున్నారంటే అది కరెక్ట్ కాదు. పులివెందుల్లోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పోటీ చేస్తున్నారు అని ఎవరు అడగట్లేదే. కూటమి ధర్మం ప్రకారం ఎక్కడి నుంచైనా అనుకుని పోటీ చేసే విధంగా మాకు ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్ళారు. ఈ రోజు దాకా రాని ప్రశ్న ఈ రోజే ఎందుకు వచ్చింది? గతంలో ఎప్పుడైనా ఎవరన్నా అక్కడి నుంచి ఎందుకు పోటీ చేస్తున్నారని ఎవరన్నా అడిగారా? కాపు సామాజిక వర్గానికి సంబంధించి చాలా పథకాలను ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం అమలు చేయట్లేదు అని చెప్తున్నారు. అసలు మీరు గవర్నమెంట్ ప్రభుత్వం పరంగా కానీ లేదా కూటమి ప్రభుత్వం కానీ ఏం చేశారంటే ఏం చెప్తారు? మీరు గతంలో చూశారు. గతంలో అక్కడ ఉన్న కార్పొరేషన్ నిధులన్నీ కూడా నిర్వీర్యం చేశారు. అలాగే ఎవరైతే కాపు విద్యార్థులు బయటకు విదేశాలకు వెళ్ళారో వాళ్ళకు కూడా సాయం అందనివ్వకుండా చేశారు. ఈ రోజున ఆ నెపం మన మీద నెట్టేటట్టు, ఈ కూటమి ప్రభుత్వం మీద నెట్టేటట్టు మాట్లాడటం చాలా దుర్మార్గం. కుల ప్రస్తావన తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేయాలంటే, అంటే వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా దీన్ని విధ్వంసం చేసి దాన్నే కొనసాగించాలనే ఉద్దేశంలో ఈరోజు చేయడం చాలా దురదృష్టకరం. శ్రీకాళహస్తి చెందినటువంటి జనసేన నాయకుడు సాయిని అయితే పలకరించారు. కానీ కనిపించకుండా పోయినటువంటి కృష్ణలంకి చెందినటువంటి సాయి కృష్ణ మాత్రం చూడటానికి కూడా రాలేదు. పోలీసులు అతను నియంత్రించాలని ప్రయత్నం చేస్తే వెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎందుకు ఇలా చేశారనుకోవచ్చు. ఏదైతే ఈ సాయి కృష్ణ కేసులో వెళ్ళి పలకరించలేదు ఏంటని అడగలేదంటే, వాళ్ళు అక్కడికి వెళ్తే మీరు కాపులు కదా వెళ్ళారని అడగడానికి సిద్ధంగా ఉండి, లేకపోతే వేరే వాళ్ళతో కూడా విమర్శించేటట్టు, అంటే ఆయన్ని కించపరిచే విధంగా రకరకాల వ్యవహారాలతో వాళ్ళు చేసుకుంటాం చాలా దుర్మార్గం. ఎవరో ఒకరి మీద బురద జల్లాలనే ఉద్దేశంతో ఈ రోజున వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. వాటిలన్నింటినీ కూడా అధిగమించి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి మా అధ్యక్షులు మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సిద్ధంగా ఉన్నారని చెప్తున్నాను. ఓకే, ఇది అన్ని సామాజిక వర్గాలకు కూడా కూటమి ప్రభుత్వం న్యాయం చేస్తుంది. ఆ దిశలోనే ప్రతి విపక్షాలు చేసేటువంటి ఆరోపణలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా జనసేన పార్టీ పక్షంగా కూడా తిప్పికొడతామని చెప్పేసి ఉంగుటూరు శాసనసభ్యులు ధర్మరాజు చెప్తున్నారు. కెమెరా దుర్గాతో రవి, TV9 ఉంగుటూరు నుంచి.